హాయ్ అండి. వెల్కమ్ టు అబిన్ఫో. ఈ డబుల్ బెడ్‌రూమ్‌కి సంబంధించి ఈరోజు మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఈరోజు మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చేసారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. వివరాల్లోకెళ్దాం. ఏవైతే గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ చేసిందో, చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మౌలిక సదుపాయాలు కల్పించి కొన్ని చోట్ల గృహప్రవేశాలకైతే అలో చేసింది. ఆ తర్వాత చాలామందయితే గృహప్రవేశం అయితే చేసుకోలేదు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ అధికారులైతే డిసెంబర్ 15థ్ వరకైతే లాస్ట్ డేట్ అయితే పెట్టారు. తర్వాత మనం చాలా వీడియోస్ అయితే చేశాం. చాలామందయితే మన వీడియో చూసి అలాగే వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళైతే గృహప్రవేశం అయితే చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఒక దాదాపు 30, 40% అయితే గృహప్రవేశం అయితే చేసుకోలేదని చెప్పేసి మనకైతే సమాచారం. అయితే రీసెంట్‌గా దీనికి సంబంధించి అధికారులు గూడా ఎవరైతే డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ చేశారో, ఎవరైతే ఎక్కడైతే అలాట్‌మెంట్ అయిందో అక్కడికైతే వెళ్లి అక్కడ ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదని చెప్పేసి పూర్తి వివరాలను సేకరించడం అయితే జరిగింది. అయితే ఈ వివరాలన్నీ మున్సిపల్ అలాగే జీహెచ్ఎంసీ అలాగే కలెక్టర్ గాళ్ళకైతే ఈ నివేదిక అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అయితే ఈ సమాచారం ప్రకారం ఈ ఎవరైతే అనర్హులున్నారో వారికి ఈ డబుల్ బెడ్‌రూమ్ అనేది రద్దు చేస్తారా? లేక వాళ్ళకు ఇంకో ఛాన్స్ ఇస్తారా అని చెప్పేసి మనమైతే వేచి చూడాల్సిందే. ఇప్పటికున్న మనకున్న సమాచారం మాత్రం ఎవరైతే ఇంకా గృహప్రవేశం అయితే చేసుకోలేదో మీరైతే వెళ్లి చేసుకోండి. ఎందుకంటే దానికి సంబంధించి ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది నడుస్తుంది. మీరైతే వెళ్లి గృహప్రవేశం అయితే చేసుకోండి. ఎందుకంటే ఇల్లు అనేది సొంతింటి కల పేదోడికి. ఈ కల నెరవేరేదానికైతే మీకు చాలా ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరైతే వెళ్లి గృహప్రవేశం అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ ఆల్రెడీ డబుల్ బెడ్‌రూమ్ అనేది చాలా మంది గృహప్రవేశాలు చేసుకోలేదు. ఎందుకంటే చాలా చోట్ల వసతులు కల్పన లేకపోవడంతో చాలామంది ఇంకా గృహప్రవేశం అయితే చేసుకోవట్లేదు. అయితే మీరు గృహప్రవేశం చేసుకుంటే మాత్రం 100% మౌలిక సదుపాయాలు, అలాగే హాస్పిటల్స్, అలాగే అంగన్‌వాడీస్ ఇంకా అక్కడ ఏవైతే మీకు సౌకర్యాలు కావాలో అవన్నీ అయితే జీహెచ్ఎంసీ అయితే కల్పించడానికైతే రెడీగా ఉంది. మీరైతే వెళ్లి గృహప్రవేశం అయితే చేసుకోండి. ప్రెజెంట్ అంటే ఎందుకంటే నేను ఎందుకు మళ్ళీ రివైండ్‌గా ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే, చాలామందయితే నిరుపేదలకి డబుల్ బెడ్‌రూమ్ వచ్చాయి కాబట్టి చాలామందయితే ఈ ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తారు కాబట్టి మీకు వచ్చిన ఆపర్చునిటీ మాత్రం వదులుకోకండి. నేను గతం నుంచే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఉండడానికి వీలు లేకపోతే వీక్లీ 3 డేస్ అక్కడ మీరెక్కడైతే రెంట్‌కుంటున్నారో అక్కడ 4 డేస్ మొత్తం మీదైతే కొద్ది రోజులైతే ఉండడానికైతే ప్రయత్నం అయితే చేయండి. ఆ తర్వాత మీకు ఎక్కడైతే ఉండాలనుకుంటే అక్కడైతే ఉండొచ్చు. కొద్ది రోజులైతే మీరైతే ఉండక తప్పదు. ఎందుకంటే ఈ డబుల్ బెడ్‌రూమ్ మళ్ళీ వేరే వాళ్ళు ఆక్రమించుకోకుండా, అలాగే గవర్నమెంట్ గూడా రద్దు చేయకుండా ఇలాంటి కొన్ని ఉండాలి అంటే మాత్రం మీరు కొద్ది రోజులైతే ఉండాల్సిందే. అంటే పూర్తి సొసైటీ ఫార్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు అక్కడ ఉండడానికి వీలు లేకపోతే అంటే జాబ్స్ పరంగానో, పిల్లల ఎడ్యుకేషన్ పరంగానో మీకు ఉండకపోతే పర్లేదు గానీ, ప్రెజెంట్ అయితే మీరు 100% మీరు గృహప్రవేశం చేసుకొని ఉండాల్సిందే. ఎందుకంటే జీహెచ్ఎంసీ పేదవాడి కోసం కట్టించింది కాబట్టి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదవాడి కోసము పంపిణీ చేసింది కాబట్టి అంటే అంటే ఉండడానికైతే అవకాశం ఇచ్చింది కాబట్టి మీరైతే కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీరు ఉండని చోట మాత్రం కంపల్సరీ అదైతే ఆక్యుపై చేసుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళ కోసమే కట్టించారు కాబట్టి మీరైతే ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.